ఓకే, మల్లేశ్వర్ గారు. హలో, ఓకేనా అండి? ఆడియో ఓకేనా అండి? ఓకే ఓకే ఆడియో ఓకే అండి. జితేందర్ గారు. ఓకే, మల్లేశ్వర్ గారు. ఓకే, మూడు విడతల ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మరి ఈ మూడు విడతల్లో కూడా అటు మన కాంగ్రెస్ జోరు కనిపించింది. అంటే అనుకున్న దానికి సరిపడా స్థానాలను వారు సంపాదించారు అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ ని? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం, మరి అదేవిధంగా జీతెలు ప్రేక్షకులకు నమస్కారం. మేడం, ఇక్కడ జరిగినంత కూడా ఏంటంటే 3 దశలుగా 11, 14, 17 ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పంచాయతీలలో చాలా ఒక ప్రపంచం సృష్టించిందని భావించాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే కొంత భిన్నంగా అవపడతా ఉంటుంది. మనకు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానము కొంత జీరోకి పరిమితమైనప్పటికీ కూడా ఈరోజు గణనీయంగా దాదాపుగా అన్ని స్థానాల్లో 3,500 పైన పంచాయతీలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం అనేది కొంత బీఆర్ఎస్ కు ఊరటనే అని భావించాలి. అది ఇక్కడ జరిగినంత కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటాపోటీ జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నష్టపోయినంత కూడా ఏంటంటే బీజేపీ నష్టపోయింది ఎక్కువ. బీజేపీ ఒక స్టేజ్ లో ప్రధానమంత్రి గారు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది సభ్యులు ఉన్నారు. అసలు మీరేమో గాడి పనులు అవుతురా లేకపోతే ఏం చేస్తున్నారు అనే పద్ధతిలో కొంత చివాట్లు పెట్టినట్టు మనం మీడియాలో చూసినాం. అయితే అక్కడ జరిగిన దాని ఎఫెక్ట్ మరి కొంత అవపడ్డది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత మోడీ కామెంట్ చేయడము, తర్వాత 2వ విడతలో 3వ విడతలో కొంత బీజేపీ గ్రాఫ్ కొంత పర్సంటేజ్ కొంత ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే అవపడతాయి ఫలితాలలో. ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ఒకటి పంచాయతీలను మనం ప్రామాణికంగా తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే పంచాయతీలు ఏ పార్టీ కండువలతోటి గెలిచినోళ్ళు కాదు, ఏ పార్టీ గుర్తులు కాదు. వ్యక్తిగత ఇమేజ్ 50% నీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీల మద్దతు ఇక్కడ ప్రధానంగా తోడయి ఇలా సీట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి చూసినాం. అది ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ గ్రాఫ్ కొంత అంటే ఉన్నదాన్ని కాపాడుకునే విషయంలో కొంత ఏమాత్రం తగ్గలేదు. ఆ పద్ధతిలో ముందుకు పోయిందనే భావించాలి. ఇక్కడ కాంగ్రెస్ కు మైనస్ అంతా కూడా ఇంత కొంత బీసీ రిజర్వేషన్స్ 42% అమలు విషయంలో కొంత జాప్యం జరగడము, అలా కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదు కాదు. కానీ బీజేపీని ఒప్పించడంలో కానీ బీజేపీని నిలదీయడంలో కానీ కాంగ్రెస్ కొంత సీరియస్ గా ప్రయత్నం చేయలేదనే ఒక అపవాదు కాంగ్రెస్ కు ఇక్కడ దాపరించింది. అయితే ఇక్కడ మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ పంచాయతీ ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ వచ్చి ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సంటేజీని తీసుకొని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎన్నికలు కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వము పోయే పరిస్థితి కనుక వస్తే